సంగీత సిద్ధాంతం చేస్తున్నారు యాక్చువల్గా ల్యాండ్లో చేస్తున్నారు. ఓకే ఓకే అవునవును హరిక ఐ థింక్ ఫస్ట్ entertaining family movie, so take your families and go for this movie. I assure you it's very entertaining and very funny. I love it, personally love it. Thank you. మూవీ ఈ రోజుల్లో మంచి కామెడీ మూవీ, చాలా ఫన్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ, చూడొచ్చు, మస్ట్ వాచ్ మూవీ. థియేటర్లో మిమ్మల్ని చూసుకోగానే హీరో పర్ఫార్మెన్స్ ఎలా అసలు అంటే క్లైమాక్స్ కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. డైరెక్టర్ గారు డైరెక్టర్ మంచి మూవీ బాగుంది, డిఫరెంట్గా ఉంది, ఎంజాయ్ చేస్తాను. హీరో పర్ఫార్మెన్స్ ఎలా? హీరో గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, నచ్చింది. డైరెక్షన్ బాగా నచ్చింది, అంతా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపిస్తుంది? సాంగ్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా మూవీ బాగుంది. పాటలు బాగున్నాయి, కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగుందండి సినిమా. చాలా ఎక్కడ బోర్ లేకుండా చాలా బాగుందండి. స్టోరీ బాగుందండి, సినిమాలో స్టోరీ చాలా బలంగా ఉందండి, బాగుంది, చాలా బాగుంది. కామెడీ అయితే బాగుంది, చాలా బాగుంది. మన సినిమా అంతా నవ్వుకునేలాగా బాగుందండి. భయ్యా ప్రేమ్ కుమార్ సినిమా చూసా, పేపర్ బాయ్ హీరో పేపర్ చింపేశాడు భయ్య. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన సినిమాలన్నీ కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తన డెడికేషన్ ఏదైతే హీరో గారు చాలా హ్యాట్సప్ అండి. సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా సాఫీగా ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోతుంటే సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫుల్ కామెడీ అండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే మాత్రం బాగా నవ్వించాడు. ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏంటంటే హీరో గారు కొన్ని సీన్లు మందు తాగి కొన్ని సీన్లు బాగా యాక్టింగ్ చేశాడండి. ఇప్పుడు దాకా చేసిన పర్ఫార్మెన్స్ వేరైతే యాక్టింగ్ పరంగా ఈ సినిమాలో చాలా ఇంప్రూవ్ అయ్యారు ఆయన. అంటే ఇంప్రూవ్ అయ్యారంటే అంతకుముందు ఏం బాగా చేయలేదని కాదు, కానీ మందు తాగి చేసిన సీన్లు చాలా తక్కువ అంతకుముందు ఉన్న సినిమాల్లో. కానీ ఈ సినిమాతో బాస్ ఇస్ బ్యాక్ అనమాట. సంతోష్ శోభన్ బాబు గారు ఎప్పుడు మడతెడతారు, ఆ కుర్సీని మడత పెడితే ఇండస్ట్రీ షేక్ అవ్వాలన్నమాట. మీరు రావాలా, బాస్ ఇస్ బ్యాక్. కానీ సినిమాలో అయితే మాత్రం దాచాం కొన్ని ఉన్నాయి, వస్తాయి టైంకి. రాత్రి 10 గంటలకు వెళ్ళి ఒక స్లోగన్ ఎలా వినపడుతుందో మేము 7:30కి వచ్చాం, మాకు అయితే ఒక స్లోగన్ వినిపించింది, ఏంటంటే సినిమా హిట్టు. ప్రేమ్ కుమార్ సినిమా అండి, చాలా బాగుంది, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. కామెడీ గురించి చాలా ఎంజాయ్ చేయొచ్చు అండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ అయితే పడి నవ్వుకోవచ్చు అండి. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ స్పెషల్ మెన్షన్ మ్యూజిక్ అండి. మ్యూజిక్ అయితే అసలు చాలా ఫ్రెష్గా ఉంది, ఇంతవరకు ఇలాంటి మ్యూజిక్ ఎప్పుడు రాలేదు. అండ్ సంతోష్ అన్న యాక్టింగ్ చాలా బాగుందండి. అసలు సంతోషం చాలా బాగా చేశారు సినిమాల్లో. అండ్ ఇది ఆయన కంబ్యాక్ వస్తుంది అనుకుంటున్నా. అండ్ అభిషేక్ మహర్షి గారు అండి ఈ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం అండి, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అభిషేక్ మహర్షి డైరెక్టర్ గారు అండి, చాలా బాగా తీశారు. ఇది ఆయన అసలు డెబ్యూ ఫిలిం అన్నారు కానీ అసలు డెబ్యూ ఫిలింలా అనిపించలేదు నాకు థియేటర్లో. చాలా బాగుందండి, చాలా ఫ్యామిలీతో వీకెండ్లో ఎంజాయ్ చేయొచ్చు. కమ్మగా ఫ్యామిలీ అంతా వెళ్ళి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసి రావచ్చు అండి. బాగుంది. రేపు నువ్వు చెప్తావు కదా సినిమా ఎట్లుందో ఏంటో రేపు. లేదు, ఐ రియలీ లైక్ ద ఫిలిం. I particularly enjoyed second half a lot. But the storyline is a little different than what we usually see. Andari performances kuda baagundi. Presentation, I like the presentation a lot. Abhishek Maharshi has done a very good job, director and the writer. Ayanakunna I think నాకు ఎప్పటి నుంచో తెలుసు, బట్ ఆయనకున్న కష్టాలకి దానికి చాలా బాగా తీశాడు సినిమా. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ద టీమ్ అయితే చాలా బాగుంది. దిస్ టీమ్ ఈజ్ ఆల్ యంగ్ అండ్ ఎవ్రీవన్ హ్యాడ్ లైక్ డిఫరెంట్ ఐడియా, న్యూ ఐడియా, ఫ్రెష్ ఐడియా. వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ మీకు ఇక్కడ ఫ్రెష్ ఫేసెస్ కనిపిస్తుంది. సో దిస్ ఫిల్మ్ సమ్ ఫ్రెండ్స్ కేమ్ టుగెదర్ అండ్ మేడ్ ద ఫిల్మ్. సో యా, ఈ సినిమా హిట్ టాక్ ఇప్పటికే బాగా వినిపిస్తుంది. మీ ఒపీనియన్? నాకు ఏం చెప్పాలండి, అందరికీ చెప్పాలి కదా. నా ఫిల్మే, నాకు జడ్జ్మెంట్ లేదు. నాకు అయితే చాలా నచ్చింది, కానీ మన ఫిల్మ్ అయితే మన జడ్జ్మెంట్ 0 అయిపోతుంది. సో మూవీ ఇచ్చి పడేసిందన్న పక్క. ఈ రోజుల్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. మంచి కామెడీ ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు లేదు, అంతవరకు ఫైటింగ్. ఇది మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అందరూ చూడాల్సిన మూవీ, పక్కా మస్ట్ వాచ్. హాయ్ అండి, దిస్ ఈజ్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.